గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. పట్టణ ఎస్ఐ రమేష్ వారి సిబ్బందితో కలిసి నిర్మల్లోని స్థానిక మంచిర్యాల చౌరస్తాలో గల చాచా టీ సెంటర్ వద్ద ఉండగా A1 చౌస్ అబ్రార్ బిన్ సాయిద్, A2 షేక్ రఫాయి అను వ్యక్తులు ఒక ప్లాస్టిక్ కవర్ లో విడి గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఇద్దరి వద్ద నుండి గంజాయి స్వాధీనపరుచుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు నిర్మల్ పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎవరైనా గంజాయి అమ్మితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్మల్ డీఎస్పీ తెలిపారు. అక్కడ మా టీం ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుంటే అక్కడ మేము వాళ్ళను పట్టుకొని ఎంక్వైరీ చేయగా ఒకతని పేరు చవాస్ అబ్రార్, వైఎస్ఆర్ కాలనీ, షేక్ రఫీ, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ కాలనీ, వీళ్ళిద్దరు కూడా అనుమానాస్పదం ఉంటే వాళ్ళిద్దరు తనిఖీ చేయగా వాళ్ళ వద్ద 1 కేజీ 220 గ్రాముల గాంజా దొరకడం జరిగింది. వీళ్ళని ఎంక్వైరీ చేయగా వీళ్ళు మహారాష్ట్ర నుంచి వీళ్ళు గాంజా కొనుక్కొని ఇక్కడ వచ్చి ఏదైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. తక్కువ రేటుకు తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మడం ద్వారా వీళ్ళు జలసాలకు పాల్పడుతుంటారు. ఈరోజు వాళ్ళపై కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇందులో మా సిఐ ప్రవీణ్, ఎస్ఐ రమేష్, అదేవిధంగా సిసిఎస్ టీం చాకచక్యంగా పనిచేసి గాంజా అమ్ముతున్న ఈ ఇద్దరిని పట్టుకోవడం, అదేవిధంగా ఇంకో ఇద్దరు దీంట్లో ఉన్నారు, వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఎక్కడైనా నిర్మల్ పట్టణం కానీ చుట్టుపక్కల నిర్మల్ డిస్టిక్లో ఎవరైనా గాంజా అమ్ముతున్నట్టు కానీ గాంజా వాడుతున్నట్టు కానీ సమాచారం ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. మేము దాన్ని సీక్రెట్గా పెడతాము. గాంజా నిర్మూలన, గాంజా లేని నిర్మల్గా తయారు చేయడానికి శాయశక్తిగా మా పోలీస్ పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గ్రహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.